హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 165వ నామం, 5 అక్షరాల నామం మమతాహంత్రి. మంత్రపూర్వకంగా మనం దాన్ని నామజపం చేసుకోవాలంటే ఓం మమతాహంత్రే నమః అని చదువుకోవాలి. మమతాహంత్రి అంటే ఏంటి? మమకారాన్ని పోగొట్టుదాన్ని మమతాహంత్రి అన్నారు. మనిషికి ఆత్మజ్ఞానం కలగనంత వరకు దేహేంద్రియాలే తాను అని అనుకునేంత వరకు ఉండేటువంటి మమకార లక్షణాన్ని పోగొట్టగలిగేది అమ్మ పరమేశ్వరి. అమ్మ అనుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం కలిగితే గాని ఈ మమకారం పోదు. అమ్మవారికి మమకార లక్షణం లేదు కాబట్టి ఆవిడే మన మమకారాన్ని పోగొట్టగలదు. దేహం మీద మమకారం పోవడం అంటే ఇది శాశ్వతం కాదు అని తెలుసుకొని జీవించడాన్ని దేహం మీద మమకారం లేకపోవడం అంటారు. అంతేగాని ఈ దేహంతో ఉన్నాను కాబట్టి నేను ఇట్టా ఉన్నాను ఇది కాదు, ఈ ద్వేషం కాదు కావాల్సింది. అసలు మనం ఒక ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా, ఒక మోక్షం సంపాదించాలన్నా, తర్వాత జన్మలేనటువంటి జన్మరాహిత్యం పొందాలన్నా మనిషి దేహం అవసరం. ఈ దేహం ఉన్నంత వరకే మనం ఈ సాధనలు చెయ్యగలం. ఈ సాధనలు చెయ్యాలి అంటే దేహం అనేది ఒక ఆలంబన అవ్వాలి. అలా ఆలంబన అవ్వాలి. దాన్ని ఈ ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకోవాలి, కానీ దాని మీద ద్వేషం పెంచుకోకూడదు. అలాగే దాని మీద మమకారం కూడా పెంచుకోకూడదు. దేహానికి ప్రాణంతో పని లేదు, అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఏది సాధించాలన్నా కూడా దేహమే ఆధారం కావాలి. కర్మబంధాల నుంచి విముక్తి పొందాలి. ఆధ్యాత్మిక స్థానంలో ఉన్నత స్థితికి చేరాలి అంటే మళ్ళీ అది సాధించే వరకు మనం జన్మలు తీసుకోవాల్సిందే, వేరే దారి లేదు. అయితే దేహంతో ఉన్నంత వరకు మనం మాయలోనే ఉంటాం. ఆధ్యాత్మిక సాధన అంత తేలికైన విషయం కాదు కదా. కనుక శరీర పోషణ, ఇప్పుడు మనం ఉన్నాగానే ఆఫీస్కి వెళ్తున్నాం, శుభ్రంగా మంచి బట్టలు వేసుకుంటాం. కాలేజీకి వెళ్తున్నాం, చక్కగా అందరినీ ఆకర్షించే విధంగా దుస్తులు ధరిస్తాం. ఇట్లా ఈ ఆకర్షణ, మోహం ఇలా వీటిల్లో పడిపోతూ ఉంటారు. ఈ ప్రాణం అనేది ఎంతో స్వార్థ బుద్ధి కలిగి ఉంటుంది. ఎలా అంటే శరీరానికి తట్టుకునే శక్తి ఉన్నంత వరకు దేహాన్ని విడిచి వెళ్ళదు. శరీరంలో ఎప్పుడైతే ప్రక్రియ బలహీనపడుతుందో, లేదా ఏదైనా తీవ్రమైన గాయాలు అలాంటివి తగిలి ఆ శరీరం తట్టుకునే స్థితి దాటిపోతుందో అప్పటి వరకు ప్రాణం మనకుంటుంది. అలాగే వెళ్ళిపోయే జీవాత్మ అలా విడిచి వెళ్ళేటప్పుడు మనకు అర్థమవుతుంది, ఇది శాశ్వతం కాదు, దేహం వేరు ఆత్మ వేరు, మనం వేరుపడ్డాం అని. అప్పుడే ఆత్మఘోష మొదలవుతుంది. దేహంతో ఉండగానే ఆధ్యాత్మిక సాధనకు ప్రయత్నం చేయాలి. ఏ కారణం లేకుండా ఏ పుట్టుక ఉండదండి. ఆ కారణం తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తామో అది ఈ దేహంతోనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఈ దేహాన్ని ధరించావో అన్న భావన బలపడుతుందో అప్పుడు శరీరం ధ్యానంలో తేలికపడుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. దేహంతో ఉన్న బంధాలన్నీ కూడా శరీరం ఉన్నంత వరకు, దేహంతో ప్రాణానికి అనుబంధం ఉన్నంత వరకు, శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఈ శక్తి రూపంలో ఉన్న దేవిని ఆసరాగా తీసుకొని మనం ఆరాధించాలి. అప్పుడు జీవిత పరమార్థం బోధపడుతుంది. ఐహిక సుఖాలు, ఐహిక భోగాలు, వీటి మీద మమకారం మనకు నశిస్తుంది. ఒక పాత్రలో పానకం ఉందనుకుందాం. ఆ పాత్రకి దాని రుచి తెలుస్తుందా అండి? తాగే మనకి తెలుస్తుంది. అలా మనం ఆ పాత్రగా మన దేహాన్ని ఉంచుకోవాలి. లోపల జరిగేటువంటి ఎటువంటి వాటికి కూడా మనం చలించకూడదు. అది మమకారంతో మాయకి వశం కాకుండా ఉండాలి. మమకారాన్ని పోగొట్టగలిగింది అమ్మ మమతాహంత్రి. ఈ నామాన్ని జపిస్తే మనకేమవుతుందంటే మంచి ఆలోచన శక్తి వస్తుంది, బుద్ధి సవ్యంగా పనిచేస్తుంది. భ్రమలో ఉండేవాళ్ళు వాస్తవాన్ని తెలుసుకుంటారు.
చాలా కాలంగా పట్టి పీడిస్తున్న సమస్యలన్నిటికీ కూడా ఇది పరిష్కారం చూపిస్తుందండి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాడికి మాయకి వశం కాకుండా వాళ్ళ సాధన సరియైన దారిలో వెళ్ళి వాళ్ళు కావాల్సిన చేరాలనుకున్నటువంటి ఆధ్యాత్మిక తీరాలకు చేరటానికి ఈ మమతాహంత్రి అనేటువంటి నామం ఉపయోగపడుతుంది. అమ్మ మమతాహంత్రి అయిన మహా నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.